పరిశుద్ధుడా మహోన్నతుడా వారందరూ మేలు పొందుకోవటానికి దళితుల ప్రాంతంలో రాష్ట్ర మహానగర తరఫున జరగడానికి మీ తెలివిని మీ జ్ఞానాన్ని మీ శక్తిని నాయకులు చేయమని ఓపెన్ చేస్తూ ఉంటుండగా ఆయన ఈ ఓపెనింగ్ ఆయన చివరి మొదటిది కాదు, ప్రారంభం కంటే అంతం చాలా గొప్పది అంటున్నారు. అంతం వరకు ఆయన మేము న్యాయ పోరాటంలో ఉండడానికి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, इमानुएल गारी नायकत्वम, इमानुएल गारी नायकत्वम, राष्ट्र मानवाना नायकत्वम, राष्ट्र मानवाना नायकत्वम, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, राष्ट्र मानवाना नायकत्वम, राष्ट्र मानवाना नायकत्वम, जय भीम, जय भीम, जय भीम, जय भीम. రామాజీ మానేల్ గారి నాయకత్వం, రామాజీ మానేల్ గారి నాయకత్వం, రామాజీ మానేల్ గారి నాయకత్వం, రాష్ట్ర మాలమానాడు నాయకత్వం, రాష్ట్ర మాలమానాడు నాయకత్వం, రాష్ట్ర మాలమానాడు నాయకత్వం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. దగ్గర చేసుకో కన్నా కాంట తీసేయండి. నువ్వు నిలవడుకున్నా जय भीम, जय भीम, जय भीम, जय भीम. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार, जोहार. జై భీమ్, జై భీమ్. రాష్ట్ర మాల మహానాడు జాతీయ కార్యాలయం ఈరోజు ఓపెన్ చేసిన సందర్భంగా శుభ సంతోషంలో నంద్యాల జిల్లా నుంచి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా రుద్రవరం మండలం అధ్యక్షునిగా బద్రి ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ అన్నగారు. అంతేకాకుండా రుద్రవరం మండలం జాయింట్ సెక్రటరీగా సురేష్ గారిని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మురళీన్న గారు ఎన్నుకోవాల్సిందిగా కోరుచున్నాం. రాష్ట్ర మాల మహానాడు జాతీయ కార్యాలయం ఓపెనింగ్కి వచ్చిన దళిత నాయకులకు, నాతోటి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి దళిత ఉద్యమ నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా కాలం నుండి దాదాపు 11 సంవత్సరాలు నాది ఈ మాల మహానాడులో చేరి దళితుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల కోసం అనేక పోరాటాలు చేసినాం. అయితే ఈరోజు ఈ కార్యాలయం స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజులలో ఇంకా ఈ ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకుపోయి ఏ అయితే దళితులకు రావాల్సినటువంటి హక్కులు ఏమైతే ఉన్నాయో దానికోసం పోరాడాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాము. అయితే ఇక్కడ ఏమేమి ముందుకు పోవాలా, ఏమేమి ఈ సమస్యల మీద పోరాడాలా, దళితుల ముఖ్యమైన విషయాల మీద గుర్తించి ఇక్కడ కమిటీ అందరం కూర్చొని చర్చించుకొని ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోనే
ఇక్కడ జాతీయ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు గత ప్రభుత్వం కానీ ఇప్పుడుండే ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలైనా రావడం ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ దళితుల బ్రతుకులు మారడం లేదు. ఎందుకంటే నాటి నుండి నేటి వరకు కూడా ఈరోజు దళితులకు రెక్కాడితే డెక్కాడని పరిస్థితి ఉంది. ఎన్నో రిజర్వేషన్లు కల్పించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయితే అవి అమలు చేయడంలో పాలకులు చాలా ఫెయిల్యూర్ అయిపోయినారు. కాబట్టి ప్రజలందరూ దళిత బడుగు బలహీన వర్గాలందరూ ఏకమయ్యి మా పోరాటానికి మద్దతు ఇచ్చి, అలాగే మేధావులు విద్యార్థులు వీళ్ళంతా సపోర్ట్ చేస్తే ఇంకా కొన్ని సమస్యల మీద పోరాడడానికి మాకు తోడ్పాటు ఇచ్చినట్టుంటుంది, బలాన్ని ఇచ్చినట్టుంటుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ అందరం కూర్చొని మీటింగ్ పెట్టుకునే దానికి కార్యాలయం ఓపెన్ చేసినాము. ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. అలాగే భూమి పంపిణీ ఉంది, అసైన్మెంట్ కమిటీ జరగడం లేదు. దాంట్లో మీద పోరాడడానికి ఈ స్టీల్ ప్లాంట్ కడప ఉక్కు సీమ హక్కు అనే నిదానంతో 2014లో మేము ఇక్కడ పోరాటం చేసినాము. కానీ అది కూడా ఊరికి శంకుస్థాపనకే పరిమితమైంది. ఇన్నిటి మీద ఇంకా అనేకమైన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దాంట్లో మీద పోరాడడానికి ఇదొక ఇదిగా మేము భావించి ఇక్కడ నుండే ఈ కార్యాలయం నుండే ఈ ఉద్యమ పోరాటం ముందుకు కొనసాగిస్తామని రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేసుకుంటూ జై భీమ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు నా దళిత అన్నదమ్ములందరికీ ఉద్యమ నమస్కారంతో జై భీమ్ తెలుపుకుంటున్నాను. నా పేరు తాళ్లపాక వినోద్ కుమార్, రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణం నందు రాష్ట్ర మాల మహానాడు జాతీయ కార్యాలయం ఓపెనింగ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇమ్మానియల్ గారి వర్గము దళితులకు ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా మేము వారి వెనువెంట ఉండి ఎన్నో ఉద్యమాలు వారి అవసరాలను తీరుస్తున్నాము. ముఖ్యంగా ప్రొద్దుటూరు పట్టణంలో ఈ జాతీయ కార్యాలయం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దళిత బడుగు బలహీన మన అన్నదమ్ములందరూ వారికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ వారికి సరైన న్యాయం జరగడం లేదు. అవే కాకుండా ఇటువంటి చాలా విషయాలను మేము దృష్టిలో తీసుకొని మన వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ మనం మాట్లాడకుండా గౌరవంగా కూర్చోబెట్టి వారి సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ప్రొద్దుటూరులో ఈ కార్యాలయం పెట్టింది. రాష్ట్ర మాల మహానాడు జాతీయ కార్యాలయం అంటే ఇక్కడ రాబో దినంలో దళితులకు సంబంధించి అన్ని రిపేర్లు ఇక్కడే జరుగుతాయని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క సమస్యకు మా వంతు సహకారం చేసి పరిష్కారం మేము చేస్తాము. అందులో భాగంగా ఈ కార్యాలయం సంబంధించి ఓబులేసన్న, ఉల్లి కిరణ్ ఇద్దరు నెంబర్లు బయట ఉంటాయి. ఏ దళితులకైనా సరే ఎవరికైనా ఎటువంటి అవసరం వచ్చినా వెంటనే వారికి ఫోన్ చేస్తే స్పందించి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఆఫీస్ ఓపెన్లో ఉంటుంది. అంతేకాకుండా వారు 24 గంటలు మీకు అందుబాటులో ఉండి, మేము ప్రొద్దుటూరే కాదు కడపలో కూడా రాష్ట్ర కార్యాలయం ఒకటి ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాష్ట్ర మాల మహానాడాలు ఓపెన్ చేసి మా వారికి మేమున్నామనే ధైర్యాన్ని ఇంకా ఎక్కువ కల్పిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాము. జై భీమ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, మరి మా దళిత నాయకులకు, మరి ముఖ్యంగా రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం జాతీయ అధ్యక్షులు రామోజీ ఇమానియల్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపాక వినోద్ గారికి, మరి మా సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నా పేరు సుద్దపల్లి మురళీప్రసాద్. ముఖ్యంగా ఇందులో రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా నాకు మరి పని ఇచ్చారు, పదవి కాదని పని ఇచ్చారు. ఆ పనికి నేను న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉంటున్నా. ఇంతవరకు చెట్లమ్మడి, ఏదైనా టీ షాపులమ్మడి ఎవరికైనా సమస్య వస్తే మాట్లాడుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే మరి మా అధ్యక్షులు గారు, జాతీయ అధ్యక్షులు గారు మా అందరి మీద జాలిపడి ఇలా మాట్లాడుకోవడం బాగుండదని, మనకంటూ ఒక కార్యాలయం ఉంటే బాగుంటుందని మరి ప్రొద్దుటూరు పట్టణంలో మరి రామోజీ వర్గం ద్వారా, రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం ద్వారా
జాతీయ కార్యాలయం ఈ దినం ఈ సమయంలో ప్రారంభించడం చాలా హర్షణీయాంశం. అంతేకాకుండా ఒక దళితులకే మేము పరిమితము అన్నట్టు కాకుండా బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ ఎవరికైనా ఏ సమస్య వచ్చినా ఏ సమయంలో వారు ఫోన్ చేసినా, ఇందాక చెప్పారు మా అధ్యక్షులు గారు, మరి ఉల్లి కిరణ్ గారు, మేకల ఓపులేస్ గారి వారి నెంబర్లు ఉంటాయి. వారు ఏ ఉండయే మా లేవే అన్న ఆలోచన కాకుండా ప్రజలకు మేలు చేయడానికి వారికి ఒక్క మాట చెప్తే మా అందరికీ ఇంటిమేషన్ ఇస్తారు. మేమందరం కలిసి కట్టుగా ఎలాంటి సమస్య అయినా ఎంత పోరాటానికైనా మేము ముందుండి ఆ సమస్యను పోగొడతామని మరి మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి ప్రత్యేకమైన ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జాగ్రత్తగా మన పని చేయటానికి ఈ ఆఫీసు మరి ఉపయోగపడుతుందని నేను సంతోషపడుతూ అందరికీ తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అధ్యక్షుల వారికి కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై భీమ్.